మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి రెంటపాల గ్రామానికి ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఈ రెడ్ బుక్ పాలనకి పోలీసుల వేధింపులకు తట్టుకోలేక ఒక 38 సంవత్సరాల వయసున్నటువంటి నాగమల్లేశ్వరరావు అనేటువంటి యువకుడు పోలీసులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని అది గత ఏడాది జరిగినటువంటి ఇన్సిడెంట్. మరి సంవత్సరం అయింది. ఆ కుటుంబము ఉన్నటువంటి బాధని వాళ్ళ యొక్క భావాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించి వారు గుర్తుగా ఆ అబ్బాయి గుర్తుగా ఆ గ్రామంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దానికోసము దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కుటుంబ సభ్యులు కలిసి మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలకు వచ్చి ఆ కుటుంబానికి భరోసాగా అండగా ఉంటూ మరి ఆ విగ్రహావిష్కరణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రానున్నారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో అందరికీ కూడా తెలుసు. ఏవో పర్మిషన్స్ పేరుతో ఇంకేవో అడ్డంకులు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని అనేక ఆంక్షలు విధించి వచ్చే పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయాలని రీసెంట్ టైమ్స్ లో పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజాదరణ లభించింది. చాలా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మద్దతు దొరుకుతుంది. ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు అవన్నీ కూడా ఆ బాధతో ఇవాళ జరుగుతున్నటువంటి మోసాలు ఇవన్నీ చెప్పుకునేందుకు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు ఏ విధంగా ప్రశాంతంగా ఉండేవాళ్ళమో మరి ఈ రోజున ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ అరాచకాలు తట్టుకోలేక అందరూ కూడా రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఈ రోజు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛందంగా న్యాచురల్ గా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం. మరి ఆయన వస్తున్నాడు అంటేనే ఎవరు ఏమి ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. న్యాచురల్ గా జనం అనేది ఈజ్ అ క్రౌడ్ పుల్లర్. మరి వారు వస్తూ ఉండగా ఇంతమంది అంతమంది అని చెప్పి ఈ రోజు పోలీసులు రకరకాల ఆంక్షలు విధించి అట్లా చేయాలి, ప్రోగ్రామ్ 100 మందితోనే చేయాలి ఇట్లా అని చెప్పి అనేక మాటలు చెప్పి ఈ ప్రోగ్రామ్ పట్ల ఒక అభద్రతని ప్రజల్లోకి పంపించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి దీన్ని ఒక రకంగా ఫెయిల్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో పోలీసులు వేస్తున్నటువంటి అడుగుల గురించి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మేమందరం కూడా ఈరోజు వచ్చి ఎస్పీ గారిని కలిసి ఏ విధంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నాం, అసలు ఏంటి ఈ ఒక ఇష్యూ ఈ కాజ్ మీద వస్తున్నారు, ఇదేదో వేడుక కాదు, ఇదేదో ఇంకొక ఇష్యూ మీద ఏదో ధర్నానో ఇంకోటి కాదు, కేవలం ఆ ఫ్యామిలీకి ఒక భరోసాని, ఆ ఫ్యామిలీ గోత్రు అవుతున్నటువంటి ఒక బాధకి భరోసానిస్తూ వారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. దీనికి కూడా ఈ షెడ్యూల్ ఏంటి, అదేంటి, ఇదేంటి అని చెప్పి 100 కారణాలు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. మేము ఒక్కటే స్పష్టం చేస్తా ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని ఆంక్షలు విధించినా, మీరు ఎన్ని ఆటంకాలు కలిగించినా రేపు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు, వారికి అండగా నిలబడిపోతున్నారు. రేపు రెంటపాలకు ఖచ్చితంగా వస్తున్నారు. రేపు ప్రోగ్రాం ఖాయమని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకు మేము స్పష్టం చేస్తా ఉన్నాము. అలాగే ఎంత దారుణం అంటే, ఎందుకు నేను అడుగుతా ఉన్నాను పోలీసుల్ని, ఎందుకు మీకు జగన్మోహన్ రెడ్డి గారు టూర్ అంటే ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి అంత భయము, ఎందుకు ఎక్కడ లేనన్ని ఆకాంక్షలు మీరు విధిస్తున్నారు? ఏమన్నా ఎమర్జెన్సీలో ఉన్నామా? అక్కడ బార్కెట్స్, ఇక్కడ బార్కెట్స్, చుట్టూరు బార్కెట్స్, ఇన్ని పెట్టండి అన్ని పెట్టండి, అక్కడ రెస్ట్రిక్ట్ చేయండి, ఇటు నుంచి రావద్దు అటు నుంచి రావద్దు అని చెప్తా ఉన్నారు. మన రాష్ట్రం ఏమన్నా ఎమర్జెన్సీలో ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ పోలీసుల్ని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని విధించినా, మీరు ఎన్ని ఆటంకాలు కల్పించినా జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఖాయమని స్పష్టం చేస్తా ఉన్నాము. అలాగే మేము చూస్తా ఉన్నాము, ఈ ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నారంట, ఆటోలకు ఫోన్ చేసి చెప్తున్నారంట, లోకల్ గా ఎక్కడికక్కడ పోలీసులు గానీ వీళ్ళంతా కూడా మీరు పంపొద్దు, మీరు పెట్టొద్దు, మీరు గనక ఎవరన్నా మీ వెహికల్స్ యూజ్ చేసుకుంటే మిమ్మల్ని కేసులు పెడతాం, మీ వెహికల్స్ లాక్కెళ్తున్నామని ఈ విధమైనటువంటి భయభ్రాంతులకు కామన్ మ్యాన్ ఈ రోజు గురి చేస్తున్నారు. అంత అవసరం ఏముంది? ఎందుకంత భయం అంటే కూటమి ప్రభుత్వము ఫెయిల్ అవుతుంది, జనాదరణ అనేది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతుంది. మీరు చేస్తున్నటువంటి అరాచక పాలన తట్టుకోలేక ఈరోజు జనం రోడ్డెక్కుతున్నారు. రోడ్డెక్కి వాళ్ళ యొక్క బాధల్ని
వాళ్ళకు నమ్మకం ఉన్నటువంటి, వాళ్ళకు న్యాయం చేస్తాడని నమ్మకం ఉన్నటువంటి ఒక నాయకుడికి చెప్పుకోవడానికి రోడెక్కుతుంటే మీరు ఇదంతా కంట్రోల్ చేయాలి, ఈ గవర్నమెంట్ ఫెయిలియర్ అనేది కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని పబ్లిక్ గ్రహిస్తున్నారు, మంచి గ్రాఫ్ వస్తుంది, వైఎస్ఆర్సీపీకి ఒక గ్రాఫ్ పెరుగుతుంది, కాబట్టి దీన్ని మొత్తం కనపడకుండా చెయ్యాలని చెప్పడానికే ఈ ఆంక్షలు విధిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము. ఏదేమైనప్పటికీ రేపటి ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఇదే కాదు, ఇదే కుటుంబానికి కాదు, ఇలా అన్యాయంగా ఇలా ఏ ఇబ్బందుల్లో ఉండి ఎవ్వరు బాధపడినా అలాంటి కుటుంబాలకు ఇక్కడే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు, పరామర్శిస్తారు, ఆ కుటుంబాలను ఆదుకుంటారు, అండగా నిలబడుతున్నారని చెప్తున్నాము. ఇక దీని మీద ధ్యాస లేదు వీళ్ళకి. ఇక దేని మీద ధ్యాస ఉందంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా వీటి మీద ధ్యాస ఉంది. మా నియోజకవర్గంలో ఈరోజు చిలుకలూరుపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలంలో ఇద్దరు రైతులు దారుణంగా ఏ విధంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయారో ఈరోజు ఈ వార్త అందరూ కూడా వినే ఉంటారు. ఎందుకు జరిగింది ఈ ఆత్మహత్య? ఆ రైతుకు అంత కష్టం ఎందుకు వచ్చింది? ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుకి న్యాయం జరగట్లేదు. రైతు కష్టాలు ఏ విధంగా ఉంది, ఎంత బాధల్లో ఉన్నాడు, ఆ బాధ తట్టుకోలేక ఈరోజు ఆ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? దీనికి కారణం ఎవరు? కూటమి ప్రభుత్వం కాదా? ఇవేం పట్టవు. ఇప్పుడు ఇలాంటి డిస్టర్బెన్స్లు చేయాలి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలి, జగన్ గారి ప్రోగ్రామ్ వస్తే జనాలను అడ్డుకోవాలి, దీని మీద ఉన్నటువంటి ఫోకస్ దేని మీద లేదు, పబ్లిక్ మీద లేదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం పనిచేసే దీనికి లేదు, ప్రజలకు కావాల్సినటువంటి పనుల మీద లేదు, సామాన్యుడికి ఏదన్నా మంచి చేద్దామన్నటువంటి ఆలోచన లేదు. ఎంతసేపు ఇలాంటి రాజకీయాల మీద అన్వాంటెడ్ గా వేస్ట్ ఆఫ్ టైం అనొచ్చు, అలాంటి వాటి మీద ఫుల్ టైం పెట్టి పనిచేసి మరి ఇలా ఆత్మహత్య చేసుకున్న వారికి ఆ రైతులకు భరోసాగా ఉందామని, ఇంకెవరో కూడా చేసుకోకుండా రైతులను ఆదుకుందామని గాని, ఇంకే రంగంలో ఉన్న వాళ్ళైనా ఆదుకుందామని గాని ఇంతైనా ఆలోచన లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకోవాలని తెలియజేసుకుంటున్నాము. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు పల్నాడు జిల్లా రెంటపాలకు వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి జగనన్న రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా వారికి, వారి యొక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరికి మద్దతుగా ఎప్పటికీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం నిలబడతారు, పోరాడతారు, ప్రశ్నిస్తూనే ఉంటారు అని తెలియజేసుకుంటున్నాం.